లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. సమస్త జిల్లాల భక్తి పారవశ్యం. ఖైరతాబాద్ మహాగణపతి. బాసరా ట్రిపుల్ ఐటీలో 4వ రోజు కొనసాగుతున్న ఆందోళన. తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది. శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయంటున్న మాజీ మంత్రి హరీష్. జైనూర్లో జరిగిన అత్యంత పాశవికమైన ఘటనపై మంత్రి దళసరి అనసూయని నిలదీసిన మహిళలు. గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో తొలగింపుకు ఇతర సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు. బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి సంఘీభావం తెలిపిన బాల్క సుమన్. కొనతం దిలీప్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనకు గాలి వదిలేశాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆకాశమంత ఆహార్యం. సమస్త జనుల భక్తి పారవశ్యం. ఖైరతాబాద్ మహాగణపతి మహాగణనాథుని దర్శించుకొని తొలి పూజలు నిర్వహించడం, ఆశీస్సులు పొందడం అనిర్వచనీయ అనుభూతి. సస్యశ్యామల తెలంగాణ సకల జనుల సంక్షేమ మాగనంగా వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. బాసర ట్రిపుల్ ఐటీలో 4వ రోజు కొనసాగుతున్న ఆందోళన. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 4వ రోజు ప్రధాన గేటు దగ్గర కొనసాగుతున్న విద్యార్థుల ధర్నా. వసతుల కల్పన, రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యార్థుల డిమాండ్. జైనూర్లో జరిగిన అత్యంత పాశవికమైన ఘటనపై మంత్రి దళసరి అనసూయని నిలదీసిన మహిళలు.
అని వాళ్ళ కొడుకే ఇప్పుడు మీడియా సమక్షంలో చెప్పినప్పుడు మరి రేపు జరగలేదని ఎట్లా చెప్తున్నారు అక్క? ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా, నేను ఒక వీడియో మేము చూసామా ఆ వీడియో? నేను మాట్లాడింది కాదు కదా, కానీ అతను ఇప్పుడు వీళ్ళు మీడియా సమక్షంలో మేమైనా వాళ్ళ రిపోర్ట్ మీద కాబట్టి దాన్ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ మేము ఆల్రెడీ టెస్టులు చేస్తున్నాము. నిన్ననే కదా మన దృష్టికి వచ్చింది. చేద్దాం తప్పకుండా. మరి స్పందించండి, ఎక్కడుంది స్పందించండి. శిక్ష పడాలి ఎట్టి పరిస్థితుల్లో జరుగుతూనే ఉన్నాయి కదా, చర్య తీసుకున్నాము. ఆల్రెడీ మీటింగ్స్ పెడుతున్నాము. ఏం చర్య తీసుకున్నారు అక్క? ఇప్పటిదాకా ఏం జరగలేదు. చర్య ఇప్పటిదాకా యాక్షన్స్ కేసులు పెడుతున్నాం, జైల్లో పెడుతున్నాము. అన్ని ఖాళీగా ఉన్నాయి, ఏం చేయట్లేదు. చీటింగ్స్ కూడా ఎక్కడ పని చేయట్లేదు, ఏం చేయట్లేదు. మరి అట్లాంటప్పుడు గౌలిదొడ్డిలోని గురుకుల కళాశాలలో ఫ్యాక్టరీ తొలగింపు, ఇతర సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిసి సంఘీభావం తెలిపిన బాల్కసుమన్. చాలా టైం లేదు కాబట్టి మాకు అర్జెంట్ ఇమీడియట్ గా మా ఫ్యామిలీ మెంబర్ స్టార్ట్ చేసారు. వాళ్ళ సర్వీస్ కోసం స్టార్ట్ చేసారు, పూజ చేసిన తర్వాత ఈ సెక్రటరీ ఏం చెప్పారంటే మీ అకాడమీలో కాదు సార్, వాళ్ళు కూడా జెన్యున్ గానే చెప్తున్నారు. మాకు రాదు, నేను ఇప్పటివరకు చెప్పలేదు అంటే సార్ వాళ్ళు ఇప్పటివరకు నేను సరే చెప్పినా అంటే నేను సరే చెప్పినా అయితే ఎయిమ్స్ లో చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో మన పిల్లలకు అడ్మిషన్ వచ్చేటప్పుడు చేసి ఆనాడు మేము గురుకులంలో జరుగుతున్నది. నేను 1998 నుంచి 2000 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 సంవత్సరాలు జరుగుతుంది. మా మీద సంవత్సరానికి 10,000, 15,000 ఖర్చు పెట్టి ఎక్కువ. కానీ మన మీద సంవత్సరానికి కేసీఆర్ గారి ప్రభుత్వం 1,20,000, 1,25,000 ఖర్చు పెట్టి ఇంకా బ్రైట్ స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్ నుంచి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టి కూడా అక్కడ ప్రోత్సహించింది. మరి ఇటువంటి గురుకులాల మీద, ఇటువంటి విద్యా సంస్థల మీద ఈ ప్రభుత్వానికి కన్ను ముట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓర్చుకోలేదు కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎవరు అదే పదంలో డెఫినెట్ గా మీ వెనుక మేమంతా ఉన్నాం. మేమందరం గట్టిగా కొట్లాడతాం. మళ్ళీ పాత పద్ధతులు, పాత పరిస్థితులు వచ్చేదాకా మేము ఇవ్వడం కూడా కేసీఆర్ సార్ చెప్తేనే మేము అందరం సార్ పంపిస్తాం. ఇక్కడికి వచ్చాం. మేము వెనకాల ఉంటాం. క్యాంపస్ అంటేనే, ఈ ఇన్స్టిట్యూషన్ అంటేనే చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. చాలా మంది మన వర్గాలకు సంబంధించిన పిల్లలు దీంట్లో అడ్మిషన్ కోసం పాటలాడతారు, కళ్ళాడతారు. నేను కూడా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్ రుక్మాపూర్లో నేను అక్కడే చదువుతున్నాను. సో మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో గౌరవ మంత్రివర్యులుగా కొత్తేశ్వర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా గురుకులాన్ని నడిపించింది. తెలంగాణలో మహిళలకు భద్రత కరువైంది, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని స్పందించాలని కోరుతున్నారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే. కొత్త డీజీపీ వచ్చిండు. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత ఆయన వచ్చి అంత 2 నెలలు అయిందో లేదో, 2 నెలల్లో రాష్ట్రంలో 4 మత కలహాలు జరిగినాయి. ఆ రోజు 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు జరిగేది కావు. ఈ ప్రభుత్వం
ఇవాళ ఈ డీజీపీ గారు వచ్చినాక 4 జరిగినాయి. ఒకటేమో నిర్మల్లో, రెండవది సనత్ నగర్ లో, మూడవది గోషామహల్లో, 4వది జైనూర్లో. 4 చోట్ల ఈరోజు మత కలహాలు జరిగినాయి ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత. సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇలా నేను వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడటలేను. సరి అయిన అధికారిని సరి అయిన స్థానంలో పెట్టాలి. మా మెదక్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి మత కలహాలు జరిగినాయి ఒక 2 నెలల క్రితం. జరిగితే అప్పుడు అక్కడున్న ఎస్పీ గారు బాగాలేరని, డిఎస్పీ గారు బాగాలేరని, వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల జరిగిందని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడికి చేసిండ్రు? మెదక్లో మత కలహాలు జరిగినాయని లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిందన్న ఎస్పీని తెచ్చి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చిండ్రు. అంటే మీరు అవార్డు ఇస్తుండ్రా, ప్రమోషన్ ఇస్తుండ్రా, పనిష్మెంట్ ఇస్తుండ్రా? అంటే మీరు సరిగ్గా పనిచేయడం లేదు. ఈ విషయాలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలి. ఇలా రోజు మహిళలపై అత్యాచారాలు నిత్య కృత్యమైపోయినాయి ఈ రాష్ట్రంలో. జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి దగ్గరే హోంశాఖ ఉంది. ప్రతిరోజు 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయింది. ఈ రోజు ముఖ్యమంత్రి వరద విపత్తు సహాయంలో ఫెయిల్, లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలికి వదిలేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయిండ్రు, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయిండ్రు. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయిండ్రు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేంజ్ చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి వదిలేసింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు కొడతం దిలీప్ ని ఏ కారణం చెప్పకుండా, ఎలాంటి ఆధారం లేకుండా పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన పోలీసులు మాట్లాడితే ప్రజాప్రభుత్వం అంటారు. కానీ ప్రజలను మింగేసే, ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రభుత్వం ఇది. వెంటనే క్షమాపణ చెప్పి కొడతం దిలీప్ ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తన ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఉద్యమంలోకి వచ్చి పనిచేసి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ డిజిటల్ మీడియాకి ఇన్ఛార్జిగా పనిచేసిన కొడతం దిలీప్ గారిని ఇవాళ పోలీసులు ఏ కారణం చెప్పకుండా అకారణంగా 5 గంటలకు పైగా ఇప్పటికీ తీసుకొచ్చి అక్రమ నిర్బంధం చేసి పెట్టిండ్రు. సిసిఎస్ పోలీసులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు బాగా భయపడుతున్నారు, వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు అని చెప్పి తెలిసిన మరుక్షణమే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా, అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముందు మా న్యాయవాదుల ముందు వచ్చి మాట్లాడినరు. ఏం కేసులు అరెస్ట్ చేసినారు, ఆయన ఏం నేరం చేసిండు, ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పమంటే మేము అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. మేము అరెస్ట్ చేయలేదు, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. సరే విచారణ చేసుకోండి అని చెప్పి న్యాయవాదులు వచ్చి కిందకు వచ్చి కూర్చొని ఉన్నారు. మేమందరం వచ్చినాం. మేము వచ్చిన తర్వాత కూడా డీసీపీ గారి దగ్గరికి, అడిషనల్ సిపి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం, ఏంటి అసలు దేనికి తీసుకొచ్చినారు దిలీప్ గారిని, ఏం కారణం ఏంటి, ఏం చేసిండు ఆయన నేరం చెప్పండి అని. ఏం లేదండి, మాకేదో ఎక్కడనో తెలుగు స్క్రైబ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక వార్త పెట్టినరు, మేము దాని మీద విచారణ చేస్తున్నాము అని చెప్పినారు. ఆయనకి ఏం సంబంధం, దిలీప్ గారికి దాంతో ఏం సంబంధం? దిలీప్ గారు పెట్టిన పోస్ట్ వల్ల ఎక్కడ శాంతి భద్రత భంగం కలిగింది, లేకపోతే ఎవరికి ఇబ్బంది జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరు కంప్లైంట్ చేసిండ్రు, దిలీప్ గారి వల్ల మాకు ఈ నష్టం జరిగిందని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే సమాధానాలు లేవు. మా క్రైమ్ బ్యూరో ఏదో చూసింది, మా క్రైమ్ టీం చూసింది అని మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏదైతుందో పొంతన లేకుండా ఉంది. కేవలం పై నుంచి వెళ్ళి ఆర్డర్లు వస్తున్నాయి, ఎవరిని పట్టుకరమ్మంటే వాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు నిజంగా ఎక్కడైనా నేరం జరిగితే నేరానికి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది, తప్పకుండా చేయాలి, వాళ్ళ డ్యూటీ అది, మేము కాదనడం లేదు దాన్ని. ఒకవేళ మాకు సంబంధించిన వ్యక్తులపైన ఎక్కడైనా చిన్న ఆరోపణలు వస్తే మేమే ముందు పోలీస్ స్టేషన్ పంపిస్తాం. ఇవాళ ఉన్న చట్టాల ప్రకారం పనిచేయాలి అని చెప్పి మేము పోలీసులకు పదే చెప్తా ఉన్నాం. సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువ పోతుంది. మా వైఫల్యం, మమ్మల్ని ఎండగడుతున్నారు, ప్రజల ముందర పలసన అవుతున్నాం. ఇక మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ పనిచేయించే అవకాశం లేదు. కాబట్టి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి బతుకుతాము అని అనుకుంటుంది ఈ ప్రభుత్వం. మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ కూడా పనిచేయించే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేరు, ఏ అధికారులు లేరు, ఎవరు లేరు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లేదు. కాబట్టి ఏం చేయాలి? అల్టిమేట్ గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, భయపెట్టాలి, పోలీసులను వాడుకోవాలి. ఇది వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవాళ మేము దిలీప్ గారిని ఎందుకు తీసుకొచ్చినారో చెప్పమన్నాం. అరెస్టు చెప్పడం లేదు, ఇంకో కారణం, సరైన సాహిత్యమైన కారణం చూపించడం లేదు. మాకేదో ఉంది అనుమానం, మేము ఎందుకు ప్రశ్నిస్తాం,
మీ ఇష్టరాజ్యం కాదు, ఇది మీ ఇష్టరాజ్యం కాదు, ఎవరు బడితాలం పట్టుకొస్తాం, మాకు అవసరం ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం, మాకు అనుమానం ఉంటే తెచ్చుకుంటాం. ఇది పోలీసు రాజ్యం లేదు ఇంకా ఇక్కడ ప్రజాస్వామిక రాజ్యమే ఉండాల్సింది. నిజమే మాట్లాడితే కోతలు, ప్రజాప్రభుత్వం నిజమే. ఏ ప్రభుత్వం? ప్రజల్ని మింగేసే ప్రభుత్వం, ప్రజల్ని అణిచేసే ప్రభుత్వం, ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేసే ప్రభుత్వమా ఇదా మీరు చేసిన పని? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఏదైతే ఏ కారణం లేకుండా మా కొంత దిలీప్ గారిని తీసుకొచ్చి 5-6 గంటల పైగా ఇవాళ CCSలో పెట్టున్నారో మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వదిలిపెట్టాలి, బేషరతుగా వారి మీద ఏముందో చూపించాలి, పోలీసులు క్షమాపణ చెప్పి వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.